బైడి అమ్మగారు, అష్టలక్ష్మి అమ్మవార్లకి నివేదన చేయడానికి ప్రసాదాలు తీసుకురా. అట్టగనమ్మగారు. స్వర్ణ, స్వప్న, దీపాలన్నీ వెలిగించారటే? వెలిగిస్తున్నామమ్మా. సావిత్రి, ఆ లక్ష్మి ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సీత మనసు మనసులో ఉండేది కాదు. అవునండి, అది లేకపోతే పండగ పండగలానే లేదండి. వావ్, హాయ్ కిట్టు, హ్యాపీ దివాళీ. ఇతనేంటే ఇప్పుడు దిగబడ్డాడు? పండగ పబ్బం లేదా, వేళా పడా లేదా? అమ్మా, రఘురాం ముందు ఈ విషయాలేవి ఎత్తకు. అసలు రావడమే నచ్చడం లేదు, ఇంకా విషయాలేమెత్తుతాం? దిష్టి బొమ్మలా అక్కడే నిలబడ్డాడు. నువ్వు వెళ్ళమని చెప్పవే. అబ్బో, అప్పుడే పెళ్లి కాకముందే ఎన్ని టపాసులు తెచ్చాడో. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద. ఒరేయ్, అవి ముట్టుకుంటే వాతలు పెడతాను, అక్కడ పడే. సావిత్రి, పండగ పూట గుమ్మంలోకి వచ్చిన పగవాడిని అయినా గుమ్మంలోంచి అలా బయటకు పంపించేయకూడదు. పిలిచి కొంచెం ప్రసాదం పెట్టి పంపు. మీరెళ్ళి స్వాగతం పలికి తీసుకురండి. ప్రసాదం పెట్టాలట, ప్రసాదం. అమ్మా, నాన్న చెప్పేది కరెక్ట్. మనం టెన్షన్లో ఉండి అవతల వాళ్ళ మీద కోపం చూపించొద్దు. రఘురాం చాలా మంచి మనసున్న మనిషి. హైదరాబాద్లో మాతో సరదాగా ఉన్నాడు. ఎంతో హెల్ప్ చేశాడు. అక్కడ తయారయ్యాడా? మరి చెప్పనే లేదు. రఘురాం గారు బయట నిలబడిపోయారే, రండి లోపలికి. పర్వాలేదులేండి, వెళ్తాను. వచ్చి మీ అమ్మగారితో తిట్లు తినడానికి ఇదేమైనా వినాయక చతుర్థా? వస్తాను. ఏం తిట్టదు గాని ముందు మీరు లోపలికి రండి. ప్రసాదం తినలుదురు గాని. ప్రసాదమా? అవును, అమ్మ లక్ష్మీ పూజ చేసింది, రండి. అమ్మమ్మ గారు, పూజ అయిపోయింది కదా, ఇక నేను ఇంటికి బయలుదేరుతాను. నేను లేనని వాళ్ళు పండగ సరదాగా జరుపుకోరు. ఇక్కడ పూజ చేయించి నాకు సంతోషం మిగిల్చారు. నేను కూడా వాళ్ళని సంతోషపరిస్తే బాగుంటుంది కదా.
చాలా పద్ధతిగా మాట్లాడావు సీత. అందుకే కదా నిన్ను నేను మెచ్చింది. సాకే, సీతని వాళ్ళ ఇంటి దగ్గర దించినారా? సీత, వెళ్ళేటప్పుడు ప్రసాదాలు మీ అందరికి పట్టుకెళ్ళు. మీరనుకున్న పని అయిపోయిందిగా, అంతా పద్ధతిగానే కనిపిస్తుందిలే. రండి. నమస్కారం సార్. హ్యాపీ దీపావళి సార్. సేమ్ టు యూ. ఆంటీ గారు, సీత గారు లేరండి? ఏయ్, పిలుచుకొచ్చిన వాళ్ళు ప్రసాదం పెడతారు కదా, దాని వివరాలు నీకెందుకు? పెట్టింది తిని వచ్చిన దారిని వెళ్ళు. మీరు రండి. సాకేత్, దీపావళి విషెస్తో పాటు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం గిఫ్ట్ తెచ్చావు? మళ్ళీ కీచైన్ లాంటిది ఏం పట్టరాలేదు కదా? లేదా మమ్మీ గారు, ఒక్క నిమిషం సాకేత్, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. సావిత్రక్క, ప్రేమిద కింద పడిపోయింది, కాస్త ఇవ్వవా? ఇదిగో వస్తున్నా. ఇదిగో. సావిత్రక్క, నువ్వు గొప్ప అదృష్టవంతురాలు అక్క. ఏంటి, ప్రమిద అందించడం అదృష్టమా? ఈ విషయం గురించి కాదక్క, నీ ఆడపిల్లల గురించి. ఆడపిల్లల అదృష్టం అండం నీ దగ్గరే వింటున్నాను. అంటాం వింటాం ఏమిటి, కళ్ళెదురుగా కనిపిస్తుంటేను. ఏం కనిపించింది? ఎందుకలా అంటున్నావు? పెద్దదానికేమో దాన్నే వెతుక్కుంటూ వాళ్ళొచ్చారు, చిన్నదేమో దానికి కావలసిన వాడిని అదే వెతుక్కున్నట్టుంది. ప్రమిద అందించమని పిలిచి పిచ్చి పిచ్చి కూతలు కోయికో. పిచ్చి కూతలు కాదక్క, 1కి 10 సార్లు ఆ కుర్రోడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఇప్పుడేమో అది అతని చేయి పట్టుకొని లాక్కొని మరీ వెళ్ళింది. చూసావా అంటున్నాను. ఇదిగో, కానీ కట్నం లేకుండా కాలు బయట పెట్టకుండా సంబంధాలు వెతుకుంటూ రావటం అదృష్టమే కదక్క. ఇదిగో ఇదిగో చూడు సావిత్రక్క, అరిచి ఆయాసపడకుండా నన్ను కసురుకోకుండా కాస్త నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అతను సీతతో పాటు రేడియో స్టేషన్లో పనిచేస్తున్నాడు, తెలుసా? అయితే మరీ మంచిది. అబ్బాయి ఎంచక్క ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పైగా ఉద్యోగస్తుడు అంటున్నావు కూడాను. ఇంకేం కావాలి చెప్పు? కళ్ళు మూసుకొని
చిన్నదానికి ఆ పిల్లాడితోటి 3 ముళ్ళు వేయించేయి. దేవుడికి మొక్కుకోండి. సాకేత్, ఒక నిమిషం ఇలా వస్తారా? ఒకసారి మీ చైన్ ఇవ్వరా? ఎందుకు? నాకు ఇన్సెంటివ్ వచ్చింది. గోల్డ్ చైన్కి $1 తీసుకొచ్చాను. పర్వాలేదు, మా పద్ధతులే కాదు మా పొజిషన్ కూడా తెలుసుకున్నావు. ఒకసారి మీ చైన్ తీసిస్తారా? హ్యాపీ దీపావళి సాకేత్. థ్యాంక్ యూ. ప్రసాదం తీసుకోండి. అబ్బో వద్దండి. పర్వాలేదు, తినండి. ఆయాసపడాల్సింది నేను, మీరు పర్వాలేదంటారేంటి? ఏదో ప్రసాదం అంటే కాదని లేక లోపలికి వచ్చాను. మీరు ఇలా కేజీలు పెడితే ఇంటికి దొర్లుకుంటూ వెళ్ళడమే. అమ్మో వద్దండి బాబు, ఇప్పటికే చాలా పెట్టేశారు. అదిగో విను. అబ్బో వద్దు. ఆ నవ్వులు ఇక్కడ దాకా వినపడుతున్నాయి. నువ్వు తొందర పడకపోతే వాళ్లే తుర్రుమంటారు. ఇక ఆ తర్వాత నీ ఇష్టం అక్క. చిపా అవతలి బా. అమ్మమ్మ గారికి నమస్కారం చేద్దాం. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. సీత, ఈ ఆరేమిటి? మీ నాన్నకు కొన్న వస్తువుని మేం పూజకు పిలిచాం కదా అని వాడికిస్తున్నావా? అది ఎస్ అక్షరం దొరకలేదు అమ్మమ్మ గారు. దొరకపోతే ఏది పడితే తీసుకొచ్చి వాడి మెళ్ళ వేయటమేనా? మంగా, సీతకి సాకేత్ రాముడే కదా. వాడి పేరులో ఆరుంది కదా. ఎస్ ఇస్తే ఏమనేదానివి, ఇది నీ పేరా అనేదానివి. ఆరే కరెక్ట్. రేపు వాళ్ళు ఏమని పిలుస్తారు? సీత సాకేత్ రాముడనే కదా. బాగుందమ్మా సీత. ఏమండి ఇలా రండి. ఏమిటి?
అది చూడండి. ఇప్పటికే చాలా పెట్టేశారు, ఫుల్గా తిన్నాను. మిగిలినవి మీరు తినండి. ఆవిడ సంగతి తెలుసు కదా సావిత్రి, పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా? పనికి మాలిన మాటల్లా అనిపిస్తే నేను పట్టించుకునేదాన్ని కాదండి. కాస్త ఆలోచించేలా మాట్లాడింది. అయితే ఆలోచించు. ఎప్పుడు ఏ మాట నువ్వు విన్నా గనక చూడు, తొందరపడి నువ్వు బయటపడి పిల్లల మనసు కష్టపడేలాగా ఏ పని చేయకు. సీత, ఇంటికెళ్ళగానే చెప్పకుండా వచ్చావేంట్రా అని అనవసరంగా కిట్టుని ఏమనకు. థ్యాంక్స్. మీరు చెప్పకపోతే నేను ఖచ్చితంగా వాడిని కోప్పడేదాన్ని. అనుకున్నాను, అందుకే పండగ రోజు వాడు ఫీల్ అవ్వకూడదనే నీకు చెప్పాను. బాగానే ఆలోచించారు. ఈ మధ్య నీ గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఎందుకు? వుడ్ బి రెస్పాన్స్. సాకేత్ ఎప్పుడు ఇలాగే పాజిటివ్గా ఉండాలి. అబ్బో వద్దు. తినండి. అయ్యో వద్దండి.